విజయనగరం గిరిజన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ గిరీష్ ప్రభు సంచార మరియు విముక్త గిరిజన సమాజాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంచార గిరిజన సమాజాలు అనేక కళలు, వృత్తులు, సాంప్రదాయ జ్ఞానం మరియు ప్రకృతితో అనుబంధమైన ప్రత్యేక జీవన విధానాలు కలిగి ఉన్నాయని తెలిపారు. అయితే సామాజికంగా ఈ వర్గాలు ఇంకా పలు సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. విద్య, ఉపాధి మరియు సామాజిక గుర్తింపు ద్వారా ఈ వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ముఖ్యంగా యువతలో నైపుణ్యాభివృద్ధి మరియు సామాజిక అవగాహన పెంపొందడం ద్వారా సంచార గిరిజన సమాజాల జీవనోపాధిని మరింత మెరుగుపరచమని అభిప్రాయపడ్డారు. Third thing, forest access has also decreased to a larger extent. Now, under these scenarios, the tribes are facing a challenging situation. Further, this is complicated by the point that nomadic tribes, which we call them, are not having the identity. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.